ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరమాండల్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన 2 రోజుల మెగా మహిళా రైతు మేళా ఘనంగా ముగిసింది. తొలి రోజు 6,000 మంది, రెండో రోజు సుమారు 5,000 మంది మహిళా రైతులు మేళాలో పాల్గొన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన క్షేత్ర ప్రదర్శనలు సందర్శించి పలు విషయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన 81 స్టాళ్లను సందర్శించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలను పరిశీలించారు. రైతు మేళాలో ఆరోగ్యం, ఆధునిక వ్యవసాయంలో మహిళల పాత్రపై అవగాహన కల్పించాలన్నారు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలన్న సీఎం రేవంత్ లక్ష్య సాధనలో మహిళా రైతులది కీలక పాత్ర అన్నారు. రసాయనాల వినియోగంతో నేల ఆరోగ్యం, గాలి, నీటి నాణ్యతలు క్షీణిస్తున్నాయని చెప్పారు. ఇది మానవాళికి కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందన్నారు. పంటల ఉత్పత్తిలో సాధ్యమైనంత వరకు రసాయనాల వాడకం తగ్గించి సేంద్రియ పదార్థాల ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలని ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు.